మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరౌలి పిఎస్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరౌలి సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు. మావోయిస్టులు తారసపడగా భద్రత బలగాలు కాల్పులు ప్రారంభించాయి. మధ్యాహ్నం ప్రారంభమైన కాల్పులు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ఘటనా స్థలిలో 12 మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత తిప్పగడ్డ దళ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం సైతం ఉన్నట్టుగా గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ ఎస్ఐ సహా జవాన్కి గాయాలయ్యాయి. వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొమరం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 అడుగులు 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 237.900 అడుగులు 6.001 టీఎంసీల్లో కొనసాగుతోంది. ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి 1146 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో అధికారులు 4-5 గేట్లనెత్తి దిగువ ప్రాంతానికి 13-14 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కుమరం భీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మరియు పోలీసు అధికారులు తెలిపారు. తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు 1 లక్ష వరకు, ఈ నెలాఖరులోగా 1.5 లక్ష, ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు ఆయన. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు వేదికల్లో సంబరాలపై హస్తనేతలు చర్చించారు. నేడు 1 లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతగా 7,000 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు ఆయన. నెలాఖరులోగా 1.5 లక్ష వరకు, ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈరోజు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం అవుతారు. ప్రజాభవన్లో మీటింగ్ నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష రూపాయల వరకు కూడా రైతుల రుణాలు మాఫీ చేయనున్న తరుణంలో బ్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అర్థమయ్యే విధంగా బ్యాంకర్లు సమాధానం ఇవ్వాలని సూచనలు చేయనున్నారు. ప్రతి గ్రామంలో కూడా రైతు రుణమాఫీపై సంబరాలతో అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జవహర్ నగర్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సునకాల దాడిలో బాలుడు మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సిటీలో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నా వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ను తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి చికిత్స కొనసాగుతుండగా ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆర్ నారాయణమూర్తి తెలియజేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని, కోలుకుంటున్నానని తెలిపారు నారాయణమూర్తి. తెలంగాణలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేది చారిత్రక నిర్ణయమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమర్థతతో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ రైతాంగానికి మంచి జరుగుతుంటే ప్రతిపక్షాలు ఓరవలేకపోతున్నాయని, మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ విమర్శించడం ఎందుకని హెచ్చరించారు పొన్నం. చరిత్రలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పలేదన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రితో చర్చించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందన్నారు. చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారంలోని ఆది మహావిష్ణువాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 31,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్న ఘనత
కాంగ్రెస్ పార్టీదన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవాల్లో మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత బడ్జెట్లో ఇరిగేషన్కి 28,000 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకే 18,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు 11,000 కోట్లని బడ్జెట్లో పెట్టాలని ఆర్థిక శాఖను కోరుతున్నామన్నారు. సీఎం హామీ మేరకు 2025 డిసెంబర్ 25 కల్లా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెల 20న ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశం అవుతామని, వర్షాల నేపథ్యంలో డ్యాముల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో అదుపు తప్పిన ఆర్థిక పరిస్థితి, అప్పులను వివరిస్తూ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 4 శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయంపై కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారని వార్తలు వచ్చినా సమావేశం కాలేదు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం జన్పథ్లో చంద్రబాబు పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఢిల్లీ పర్యటన కేవలం కొన్ని గంటలు మాత్రమే సాగింది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. దేశంలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. పాపన్నపేట మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానన్న మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే రుణమాఫీ చేసినందుకు గ్రామ చావడీల వద్ద, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రైతులతో కలిసి సంబరాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ పిలుపునిచ్చారు. చెప్పిన విధంగా 6 గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని, రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సవాల్ను గుర్తు చేశారు. రుణమాఫీ తర్వాత హరీష్ రావు వెంటనే రాజీనామాకు సిద్ధం కావాలన్నారు. ప్రజలను మభ్యపెట్టే 10 సంవత్సరాల పాటు ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగి జలమయమైంది. పర్ణశాల ఆలయాన్ని నలుమూలల నుంచి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నారచీరల ప్రదేశాన్ని సందర్శించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సీతవాగు పొంగి ఆ ప్రాంతం అంతా మునిగిపోవడంతో భక్తుల సందర్శనను ఆలయ అధికారులు నిలిపివేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు 2 వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. బట్టలు ఉతుక్కునే సమయంలో చోటు చేసుకున్న గొడవ ఘర్షణకు దారితీసింది. అర్ధరాత్రి సమయంలో ఇంటర్మీడియట్, జూనియర్ విద్యార్థుల గదిలో బంధించిన సీనియర్ విద్యార్థులు నానా హంగామా చేశారు. సీనియర్ విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాకేష్ అనే విద్యార్థిని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. అనిల్, షణ్ముఖ్ అనే విద్యార్థులు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. గురుకుల హాస్టల్లో అర్ధరాత్రి గొడవకు దిగిన సీనియర్ ఇంటర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని జూనియర్ విద్యార్థులు డిమాండ్ చేశారు. లష్కర్ బోనాల జాతరకు పలహారం బండ్లు తీసే నిర్వాహకులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఉజ్జయిని మహంకాళ జాతరను పురస్కరించుకున్న పలహారం బండ్ల నిర్వాహకులతో, దుకాణ యజమానులతో, వివిధ ఆర్గనైజర్స్తో నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆర్గనైజర్స్ పలు సూచనలు చేయడంతో ఆలకించిన డీసీపీ వాటిని పరిగణలోకి తీసుకుని జాతరను విజయవంతం చేస్తామన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న సర్దార్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న సర్దార్ 2 షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించే సమయంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ యజుమలై కింద పడి మరణించినట్లుగా సమాచారం. ఈ పోరాట సన్నివేశాలను దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి తీస్తుండగా యజుమలై కింద పడి మృతి చెందినాడు. ఇక యజుమలై ఛాతీలో తీవ్రంగా దెబ్బ తగలడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని హీరో కార్తీ ప్రకటించారు. పెళ్లితో తన కెరీర్ ఆగిపోలేదని, కొత్తగా మొదలైందని నటి వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో మాట్లాడారు. తనకు జ్వరం ఉన్న తెలుగు ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్కు హాజరయ్యానని కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్దేవ్తో ఇటీవల ఆమె వివాహ బంధంలో అడుగుపెట్టారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో భర్తతో కలిసి పాల్గొన్నారు. తనను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నటి వరలక్ష్మి.
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ పొలం పంచాయతీలో అన్నదమ్ములు 2 గ్రూపులుగా ఏర్పడి కళ్ళల్లో కారం కట్టుకుని కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటన బిజినపల్లి మండలం వడ్డేమాన్ గ్రామంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన మేదరి బాలయ్య, మేదరి అశోక్ ఇరువురు మధ్య పొలంలో విత్తనాలు వేసే సమయంలో గొడవ తలెత్తింది. దీంతో ఇరువురు 2 గ్రూపులుగా ఏర్పడి పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై మేదరి బాలయ్యపై మేదరి అశోక్ బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేటలో పొలాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సంఘటన మరవకముందే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మరో భూ వివాదం దాడులకు తెరలేపింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు కూడా తాము నిద్రపోమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పోరాడుతామన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ కాంగ్రెస్లోకి వెళ్లిన నేపథ్యంలో హరీష్ రావు పటాన్చెరులో పర్యటించి బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. గూడెం పోయినా కార్యకర్తలకు గుండె ధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనే కండువ కప్పుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఇన్ని నిబంధనలు ఎందుకు పెడుతోందని హరీష్ రావు ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. ఎగువన వరహారతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేసింది. గోదావరి నదిలో పడవలు నడిపే నాయకులు, అలాగే జాలర్లు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాసర మండల తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐ గణేష్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గోదావరి నదిలో నీళ్లు భారీగా వచ్చి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో ప్రవాహాన్ని వీక్షించేందుకు భక్తులు, స్థానికులు నది వద్దకు చేరుకున్న ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని పద్మావతి కాలనీలోని వెంకటేశ్వర ఆలయం హుండీ చోరీ జరిగిన సంఘటన మరవకముందే అదే కాలనీలో గోల్డ్ మార్కెట్ షాపులపై గత రాత్రి 2 దుకాణాల్లో దొంగలు చొరబడ్డారు. సుమారు 15 తులాల బంగారం, 10 కిలోల వెండి సామాగ్రిని దొంగలు దొంగిలించినట్లుగా బాధిత వ్యాపారులు తెలిపారు. చోరీ జరిగిన సంఘటన స్థలాన్ని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ రాజారెడ్డి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. పట్టణంలోని పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ రాజారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అంతా కలిసి జరుపుకునే మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అందరూ ఒక్క చోటకు చేరి 10 రోజుల పాటు జరుపుకునే పీర్ల పండుగను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధలతో పీర్ల పండుగ సందడిగా మారింది. మొహరం నెల అమావాస్య తర్వాత నెల పొడుపు కనిపించడంతో పీర్ల పండుగ మొదలైంది. ముస్లింలలో ఓ వర్గంతో పాటు హిందువులు కూడా కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పీర్లతో ప్రదర్శన నిర్వహించారు. 10వ రోజు అగ్నిగుండంతో, ఆ రోజు రాత్రి పీర్ల నీళ్లలో వేయడంతో ఈ పీర్ల పండుగ ముగుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీశాడు. తాజాగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో 5 రోజుల పాటు శ్రమించి మగ్గల్లో ఆయన చిత్రాన్ని నేసి దాన్ని జ్ఞాపికగా అందించాలని ఊళ్ళూరుతున్నాడు. వెల్ది హరిప్రసాద్ గతంలో కూడా ఎన్నో ప్రయోగాలు, చేనేత మగ్గంపై ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి దేశ విదేశాల్లోని పలువురు నాయకులతో అభినందనలు అందుకుని సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు చాటించాడు. ఇక గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బణంలో సూదిలో దూరే చీరలను నేయడమే కాకుండా G20 లోగోను తయారు చేసి దేశ ప్రధాని మోడీకి మన్ కీ బాత్లో హరిప్రసాద్ని అభినందించారు. దేశ ప్రధాని మోడీ మన్ననలు పొందిన హరిప్రసాద్ ప్రధాని 3వసారి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి కూడా సిరిసిల్ల గుర్తుగా చేనేత మరమగ్గాన్ని చిటికి వేస్తే నడిచే విధంగా తయారు చేసి అందించాడు. ఇక రాగల 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అస్తవ్యస్తమైన ఎక్సైజ్ పాలసీని గాడిని పెడుతున్నట్లుగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ఇప్పటివరకు 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశామని, మరో 3 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని మంత్రి తెలియజేశారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నం నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎంపీడీఓ వెంకటరమణారావు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం వెళ్లి వస్తానని ఎంపీడీఓ వెంకటరమణారావు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎంపీడీఓ అదృశ్యం, అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెంకటరమణారావు రాసిన లేఖ, అందులోని వివరాల గురించి ఆరా తీశారు. నరసాపురం ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని ఎంపీడీఓ లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు పవన్. 5 ఏళ్ల వైసీపీ పాలనపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అనేక భూదందాలు, అక్రమాలు, సహజ వనరుల దోపిడీ జరిగిందని అన్నారు. 35,000 కోట్లలో చేసే 1,75,000 ఎకరాల అక్రమాలు జరిగాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆయనను పోయి రావాల హస్తనకు అన్నట్టుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనని షర్మిల దేవా చేశారు. ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ ప్రజలకు జీహుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు షర్మిల. విశాఖ జిల్లా గాజువాక న్యూ పోర్ట్ పరిధిలో ప్రేమోన్మద్ ఘాతుకానికి పాల్పడ్డాడు. శ్యామ్లా అనే యువతపై సిద్ధు అనే ఒకడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుగా వచ్చిన యువత తల్లి సావిత్రిపై ఒకడు దాడి చేశాడు. ఏప్రిల్ నెలలో యువత కాలేజీ వద్ద నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. దీంతో యువతపై కక్ష పెంచుకున్నాడు యువకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆర్జిత సేవా టికెట్లకు విడుదల చేయనుంది. అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకొస్తారు. జూలై 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది. ఓటుతో జనం వాతలు పెట్టినా జగన్కి ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. పేరుని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారని ప్రశ్నించారు. మీ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు బుద్ధా వెంకన్న. ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీస విచక్షణ జ్ఞానం లేకుండా రైతుల ధాన్యం బకాయిలను పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయిందని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునే విధంగా 1650 కోట్లు ధాన్యం బకాయిలు ఉంటే తక్షణం 1000 కోట్లు ధాన్యం బకాయిలు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. శ్రీశైలంలో బృహత్తర ప్రణాళిక అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో డి పెద్దిరాజు సంబంధిత ఇంజనీరింగ్ విభాగం మరియు బృహత్తర ప్రణాళిక నిపుణులతో కలిసి పలు ప్రదేశాలను పరిశీలించారు. రాబోయే 50 సంవత్సరాల్లో భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఏర్పాట్ల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనసేన పార్టీని బలోపేతం చేయాలని రాజుల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 20,000 పైబడి సభ్యత్వాల నమోదు లక్ష్యంగా కలిసి పనిచేద్దామన్నారు. ఎమ్మెల్యే మల్కిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహన సమావేశం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా గతంలో కొన్న సభ్యత్వాలను అధిక మొత్తంలో నమోదు చేయించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లను మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 8 లేఅవుట్లకు మున్సిపల్ అనుమతులు లేవని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సమక్షంలో పోలీసులు భద్రతతో ఈ లేఅవుట్ల బోర్డులను మరియు లేఅవుట్లకు వేసిన రాళ్లను తొలగించారు. తొలగించిన రాళ్లను సైతం మున్సిపల్ వాహనాల్లో తరలించారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చించారని మంత్రి తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు. సంస్థాగతంగా పార్టీని విస్తరించేందుకు సమాలోచనలు జరిపామని చెప్పారు మంత్రి సత్యకుమార్. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. ముచ్చుమర్రి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. ముచ్చుమర్రి బాలిక మిస్సింగ్ కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రాయలసీమ డీఐజీ విజయరావు ఎస్ఐ జయశేఖర్ను సస్పెండ్ చేశారు. దేశంలోని ఉద్యోగం ఏ రీతిలో ఉందో చెప్పడానికి వీడియో చూస్తే అర్థమవుతుందన్నలో అతిశయోక్తి లేదు. 600 ఎయిర్పోర్ట్ లోడర్ ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కు వేల సంఖ్యలోని ఉద్యోగులు రావడం తొక్కిసలాటకు దారితీసింది. ముంబై కలీనాలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో మంగళవారం వాకిన్ ఇంటర్వ్యూ జరిగింది. కర్ణాటకలో రిజర్వేషన్ బిల్ అంశం వివాదాస్పదం కావడంతో దిద్దుబాటు చర్యలకు అక్కడ ప్రభుత్వం దిగింది. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ పాటించాలంటూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70%, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50% స్థానిక ప్రజలకు ఇవ్వాలని సిద్ధరామయ్య గవర్నమెంట్ నిర్ణయించింది.
కేరళలోని శబరిమలలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్కిటకం మాస పూజల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని నెల 15వ తేదీన ఉదయం 5 గంటలకు తెరిచారు. సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అయ్యప్ప భక్తులకు ఆలయంలోకి అనుమతినిచ్చారు. ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా పడింది. దీంతో నౌకలోని 13 మంది భారతీయులు, 3 శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. నౌక మునిగిపోతున్నట్టుగా సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించిన 1 రోజు తర్వాత అది పూర్తిగా మునిగిపోయింది. అయితే నౌక బోల్తా పడడం వల్ల చమురు కానీ దానికి సంబంధించినటువంటి ఇతర ఉత్పత్తులు కానీ సముద్రంలో లీక్ అవుతున్నది లేనిది వెల్లడించలేదు. నౌక యెమెనీ ఓడరేవు ఆడెన్కు వెళ్తుండగా ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్ట్ అయిన దుక్మలో బోల్తా పడింది. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. ఉదయం 10:30 కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ఇక బడ్జెట్ సమావేశాలు కొద్ది రోజుల ముందు కేంద్ర కేబినెట్ సమావేశం కానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారి సహా 4 భారత జవాన్లు అమరులయ్యారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు అప్పగించారు. దేశ అటవీ ప్రాంతాల్లో సోమవారం రాత్రి 7:45 సమయంలో ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు సైతం కౌంటర్ దాడులు చేశాయి. ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ను కొట్టివేయాలని కోరారు. అయితే మొదటి నుంచి కేజ్రీవాల్కు బెయిల్ వ్యతిరేకిస్తున్న సిబిఐ ఈ కేసును ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వద్దని వాదించింది. తమిళనాడులో హత్యకు గురైన బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రామ్నాథ్ అథవాలే పరామర్శించారు. ఆర్మ్స్ట్రాంగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామన్నారు కేంద్ర మంత్రి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకి ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్పై హత్య ఘటన మరొక ముందే మరో అనుమానాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించేందుకు మిల్వాకీలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ప్రాంతంలో ఓ వ్యక్తి AK-47 గన్తో పట్టుపడ్డాడు. అతను మాస్క్ ధరించి ఉన్నాడని, అతను తుపాకీని గుర్తించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఈసారి ఒలింపిక్స్కి అతిజీవిస్తోంది. 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు క్రీడా మహోత్సవం జరుగుతుంది. ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ భారీ బృందాన్ని పంపుతోంది. భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. తాజాగా ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్ల అథ్లెట్ల జాబితా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ఇవి ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి. HM TV వార్త ఆగదు, నిజం దాగదు.